డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఒక ప్రొడక్షన్ రెడీ ప్రెడిక్టివ్ మోడల్ని స్క్రాచ్ నుండి ఎలా బిల్డ్ చేయాలో చూడబోతున్నాం. మెషిన్ లెర్నింగ్ అంటే ఏదో పెద్ద బ్రహ్మ విద్య కాదు. ఈ కాన్సెప్ట్ని చాలా సింపుల్గా, ఈజీగా అర్థమయ్యేలా చెప్పుకుందాం. దీన్ని చూసిన తర్వాత మీ అంతటా మీరే స్వయంగా కోడ్ చేసి ఒక మోడల్ని బిల్డ్ చేసుకునేంత కాన్ఫిడెన్స్ పక్కాగా వస్తుంది. స్టార్ట్ చేద్దామా? ఒకసారి మన ప్రాజెక్ట్ బ్లూప్రింట్ చూద్దాం. ముందుగా బడ్జెట్ ద్వారా సేల్స్ని అంచనా వేయడం, ఆ తర్వాత ప్రాజెక్ట్కి కావలసిన టూల్స్, ఆర్కిటెక్చర్, మ్యాథమెటికల్ ఇంజిన్ గురించి మాట్లాడుకుందాం. అలాగే స్టెప్ బై స్టెప్ కోడ్ని బ్రేక్డౌన్ చేసి, రిజల్ట్స్ని విజువలైజ్ చేసి, ఫైనల్ ప్రాజెక్ట్ని ఎలా ప్రదర్శించాలో కవర్ చేద్దాం. రైట్, మన మొదటి సెక్షన్ బడ్జెట్ ద్వారా సేల్స్ అంచనా. అసలు ఈ ప్రాజెక్ట్ ఎందుకు అంత వాల్యుబుల్ అనేది ఒక రియల్ వరల్డ్ బిజినెస్ ప్రాబ్లంతో స్టార్ట్ చేద్దాం. ఆలోచించండి, టీవీ యాడ్స్ కోసం పెట్టే బడ్జెట్ ప్రాడక్ట్ సేల్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? మనమిప్పుడు క్రియేట్ చేయబోయే ఇంజిన్ ఎగ్జాక్ట్గా ఇదే క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తుంది. అంటే కంపెనీలు తమ యాడ్స్కి ఎంత ఖర్చు పెడుతున్నాయో బట్టి ఫ్యూచర్లో ఎంత రెవెన్యూ వస్తుందో పర్ఫెక్ట్గా ఫోర్కాస్ట్ చేయొచ్చు. ఈ మోడల్ని మనమే ఓన్గా కోడ్ చేయడం నేర్చుకుంటే అసలు రియల్ బిజినెస్లో ఇది ఎలా వర్క్ అవుతుందో చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. సరే, ఇప్పుడు రెండో సెక్షన్కి వచ్చేద్దాం. ప్రాజెక్ట్ టూల్స్ మరియు ఆర్కిటెక్చర్. కోడ్ రాయడం స్టార్ట్ చేసే ముందు మనం ఏ టూల్స్ వాడుతున్నామో, ఎందుకు వాడుతున్నామో పక్కాగా తెలుసుకోవాలి. మన టూల్ కిట్ని ఒకసారి చూస్తే రా డేటాని చాలా నీట్గా ఆర్గనైజ్ చేయడానికి పాండాస్ వాడతాం. కాంప్లెక్స్ మ్యాథ్స్ని హ్యాండిల్ చేయడానికి స్కైకిట్లర్ ఉంది. మన రిజల్ట్స్ని బ్యూటిఫుల్గా చూపించడానికి మ్యాట్ప్లాట్లిబ్ హెల్ప్ చేస్తుంది. ఇక మన లాజిక్ని సింపుల్గా, క్లియర్గా ఉంచడానికి లీనియర్ రిగ్రెషన్ వాడతాం. మనం ఓన్గా ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తున్నప్పుడు ఈ లైబ్రరీస్ ఏవేం చేస్తాయో తెలుసుకోవడం మనకొక బేస్మెంట్ లాంటిదన్నమాట. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 3, ద మ్యాథమెటికల్ ఇంజిన్. అసలు మన కోడ్ వెనుక ఉండి నడిపించే ఆ మెకానిజం ఏంటో ఒక్కసారి తొంగి చూద్దాం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మనం స్కూల్లో చదువుకున్న మ్యాథ్స్ ఈ మెషిన్ లెర్నింగ్కి ఎలా కనెక్ట్ అవుతుందో గమనించండి. అవును, y=mx+c అనే ఫార్ములా గురించే నేను చెప్తోంది. ఆర్డినరీ లీస్ట్ స్క్వేర్స్ అనే ఫ్రేమ్వర్క్ వాడి మన మోడల్ చేసే తప్పుల్ని, అంటే ఎర్రర్స్ని ఎలా తగ్గిస్తుందో ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఈ బేసిక్ లాజిక్ పట్టుకుంటే చాలు, మనమే సొంతంగా మోడల్ని చాలా డెడ్ ఈజీగా బిల్డ్ చేసేయచ్చు. ఇప్పుడు సెక్షన్ 4, స్టెప్ బై స్టెప్ కోడ్ బ్రేక్డౌన్. మన టూల్స్ రెడీగా ఉన్నాయి, బ్లూ ప్రింట్ కూడా అర్థమైంది. సో ఇక లేటెందుకు, డైరెక్ట్గా కోడింగ్ ప్రాసెస్లోకి దిగిపోదాం. ఇక్కడ మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన ఒక బెస్ట్ ప్రాక్టీస్ ఉంది. మన దగ్గరున్న డేటాలో 80% డేటాని కేవలం మెషిన్కి ట్రైనింగ్ ఇవ్వడానికి మాత్రమే వాడాలి. ఇక మిగిలిన 20% డేటాని మోడల్ని టెస్ట్ చేయడానికి సేఫ్గా పక్కన పెట్టాలి. ఇలా చేస్తేనే మన మోడల్ యాక్యురసీ పర్ఫెక్ట్గా ఉంటుంది. మన అసెంబ్లీ లైను ఎలా ఫ్లో అవుతుందో స్టెప్ బై స్టెప్ చూడొచ్చు. ఫస్ట్ డేటాని ఆర్గనైజ్ చేయడం, ఆ తర్వాత ఫీచర్స్ని కరెక్ట్గా డివైడ్ చేయడం, నెక్స్ట్ మన మ్యాథమెటికల్ ఇంజిన్కి ఆ డేటాని ఇచ్చి ట్రైనింగ్ చేయడం, లాస్ట్లో ఫ్యూచర్కి సంబంధించిన ప్రిడిక్షన్స్ అంటే అంచనాలు జనరేట్ చేయడం. మీరు ఓన్గా కోడ్ చేసేటప్పుడు ఈ ఫ్లోని మైండ్లో పెట్టుకుంటే ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఇక్కడ క్రూషియల్ పాయింట్ ఏంటంటే, మనమిందాక మాట్లాడుకున్న ఆర్కిటెక్చరల్ ప్లాన్ని ఈ కోడ్ ఎంత క్లీన్గా వర్కింగ్ స్క్రిప్ట్లోకి మార్చేసిందో గమనించండి. లైన్ బై లైన్ పైథాన్ వాడి ఒక పవర్ఫుల్ ఇంజిన్ని మనం ఎలా సెట్ చేస్తున్నామో ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతోంది. రైట్, ఇప్పుడు అసలు ఇంజిన్కి ప్రాణం పోసే 2 కమాండ్స్ గురించి చూద్దాం: ఫిట్ మరియు ప్రెడిక్ట్. ఈ ఫిట్ కమాండ్తోనే మన మోడల్ యాక్చువల్ లెర్నింగ్ స్టార్ట్ చేస్తుంది. ఈ మ్యాథ్స్ అంతా బ్యాక్గ్రౌండ్లో రన్ అయి అది నేర్చుకుంటుంది. ఇక ప్రెడిక్ట్ కమాండ్ ఏం చేస్తుందంటే, అలా నేర్చుకున్న నాలెడ్జ్ని అంతకుముందు ఎప్పుడూ చూడని కొత్త డేటా మీద అప్లై చేసి మనకి రిజల్ట్స్ ఇస్తుంది. సింపుల్ అండ్ పవర్ఫుల్ కదా? ఇక కోడింగ్లో మన ఫైనల్ స్టెప్, మనం ఇంత కష్టపడి బిల్డ్ చేసిన ఇంజిన్ ఎంత ఆసమ్గా వర్క్ చేస్తుందో టెస్ట్ చేయడం. దానికోసం మనం R² స్కోర్స్ అలాగే మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ని వాడతాం. ఇవి మన మోడల్ పర్ఫార్మెన్స్ని, దానికున్న యాక్యురసీని నంబర్స్ రూపంలో చాలా పర్ఫెక్ట్గా చూపిస్తాయి. ఇప్పుడు సెక్షన్ 5, ఫలితాల విజువలైజేషన్. ఎప్పుడు నంబర్స్ చూస్తుంటే కొంచెం బోర్ కొడుతుంది, కన్ఫ్యూజింగ్గా కూడా ఉండొచ్చు. అందుకే మన ఇంజిన్ యాక్చువల్గా ఏం చేస్తుందో కళ్లకు కట్టినట్టు విజువల్స్లో చూపిస్తేనే మన ప్రాజెక్ట్కి ఒక కిక్ వస్తుంది. ఈ-కామర్స్ లేదా ఇన్వెంటరీ మేనేజ్మెంట్ లాంటి రియల్ లైఫ్ సినారియోస్లో మన మోడల్ కరెక్ట్గా వర్క్ అవుతోందో లేదో తెలుసుకోవాలంటే మనం రెసిడ్యువల్ని కొలవాలి. రెసిడ్యువల్ అంటే ఏమీ లేదు, మనం గీసిన ప్రిడిక్టెడ్ లైన్కి అక్కడున్న యాక్చువల్ డేటా పాయింట్స్కి
మధ్య ఉన్న డిస్టెన్స్ అన్నమాట. ఈ గ్యాప్ ఎంత తక్కువగా ఉంటే మన ప్రిడిక్షన్స్ అంత యాక్యురేట్గా ఉన్నట్టు లెక్క. ఫైనలీ మనం సెక్షన్ 6కి వచ్చేశాం. ఫైనల్ ప్రాజెక్ట్ ప్రదర్శన. మన చేతులతో మనం స్క్రాచ్ నుండి బిల్డ్ చేసుకున్న ఈ ప్రాజెక్ట్ని ప్రొఫెషనల్ వరల్డ్లో ఎలా షోకేస్ చెయ్యాలో ఇప్పుడు చూద్దాం. రేపు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఈ ప్రాజెక్ట్లో టీవీ యాడ్స్ బడ్జెట్ని బట్టి సేల్స్ ఎలా ఉంటాయో ప్రిడిక్ట్ చేయడానికి నేను సైకిట్ లెర్న్ వాడి ఒక ఇంజిన్ని బిల్డ్ చేశాను అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. ఒక ప్రాజెక్ట్ని మనమే ఓన్గా బిల్డ్ చేసినప్పుడు వచ్చే ధైర్యం వేరు. దానికి ఇలాంటి ఒక స్ట్రక్చర్డ్ ప్రొఫెషనల్ వాక్యాన్ని జోడిస్తే ఇంటర్వ్యూలో ఇంపాక్ట్ అదిరిపోతుంది. సరే, మన ఇంజిన్ బిల్డింగ్ అయిపోయింది గదా, ఇక సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైం వచ్చేసింది. మనం తెచ్చుకున్న ఈ సూపర్బ్ రిజల్ట్స్ని, ట్రాన్స్పరెంట్ మెట్రిక్స్ని ప్రొఫెషనల్ నెట్వర్క్స్లో అందరితో పంచుకోవడానికి రెడీ అయిపోదాం. లింక్డ్ఇన్ లాంటి ప్లాట్ఫామ్స్లో పోస్ట్ చేయడానికి ఈ టెంప్లేట్ని చాలా ఈజీగా వాడుకోవచ్చు. పైథాన్, పాండాస్ ఇంకా సైకిట్ లెర్న్ వాడి ఆటోమేటెడ్ సేల్స్ ఫోకాస్టింగ్ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశాను అని ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. మన ఈ మోడల్ కార్పొరేట్ కంపెనీల బడ్జెట్ ప్లానింగ్కి ఎంతలా హెల్ప్ అవుతుందో ఇందులో హైలైట్ చేయొచ్చు. సో ఒక్కసారి ఆలోచించండి, ఒక సింపుల్ మ్యాథ్స్ ఈక్వేషన్తో మనం యాడ్స్ బడ్జెట్ని బట్టి ఫ్యూచర్ సేల్స్ని ఇంత ఖచ్చితంగా అంచనా వేయగలిగితే ఇక ఇలాంటివి స్వయంగా కనుక్కొని బిల్డ్ చేయడానికి బయట ఇంకెన్ని బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయో కదా. ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్తో మీరే స్వయంగా ఒక ఇంజిన్ని బిల్డ్ చేయడానికి కావలసిన బేస్ దొరికిందని అనుకుంటున్నారు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి రెడీగా ఉండండి.